అందరికీ నమస్తే. నేను మీ అల్లన్న. ఈరోజు యువత కొరకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చాను. సెల్ ఫోన్ ద్వారా చాలామంది యువత పెడదారిన పడుతూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత విద్యార్థులు, యువత మరి వారి యొక్క చదువును మర్చిపోయి కాలక్షేపం కోసం ఈ సెల్ ఫోన్ ఉపయోగిస్తూ ఉన్నారు. సెల్ ఫోనుతో నేడు గండమే వచ్చింది ఉయ్యాలా, స్మార్ట్ ఫోనుతో యువత పెడదారి పడుతుంది ఇయ్యాలా. సెల్ ఫోనుతో నేడు గండమే వచ్చింది ఉయ్యాలా, స్మార్ట్ ఫోనుతో యువత పెడదారి పడుతుంది ఇయ్యాలా. చాలామంది యువతీ యువకులు, ఆడపిల్లలు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల, స్టేటస్ పెట్టుకోవడం వల్ల, డీపీ పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క వ్యక్తిగతమైన ఫోటోలను స్టేటస్గా, డీపీలుగా సోషల్ మీడియాలో పెట్టకండి. అలా పెట్టడం వల్ల అవతల వ్యక్తికి అడ్వాంటేజ్ తీసుకొని మీ యొక్క ఫోటోలని సోషల్ మీడియాలో పెడతా అని బెదిరిస్తూ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి సెల్ ఫోన్ను అభివృద్ధి కొరకు వాడండి, సెల్ ఫోన్ను విజ్ఞానం కొరకు వాడండి. ఎక్కువగా సెల్ ఫోన్ని మరి చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచికి వాడాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం, గంజాయి. ఈరోజు సమాజాన్ని పీడిస్తున్నటువంటి రుగ్మత గంజాయి. ఈ గంజాయిని కుక్కటి వేళ్లతో మనం పగిలించాల్సిన అవసరం ఉంది. చాలామంది యువత, చెయ్యెత్తు ఎదిగినటువంటి పిల్లలు మరి దీని యొక్క బారిన పడి, డ్రగ్స్ బారిన పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. వద్దురా గంజాయి తాగొద్దు తమ్ముడా, ఆ మత్తే నీ బతుకును చిత్తే చేస్తుందిరా, గమ్మత్తే నీ బతుకును చిత్తే చేస్తుందిరా. వద్దురా గంజాయి తాగొద్దు తమ్ముడా, ఆ మత్తే నీ బతుకును చిత్తే చేస్తుందిరా, గమ్మత్తే నీ బతుకును చిత్తే చేస్తుందిరా. మీ యొక్క పరిసర ప్రాంతాలలో ఎవరైనా గంజాయికి అలవాటు పడినట్లయితే ఆ సమాచారాన్ని పోలీసు వారికి ఇవ్వండి. వారిని గంజాయి బారి నుంచి వారి కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయి బారి నుంచి రక్షిస్తారు. అదేవిధంగా ఇంకొక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. సైబర్ నేరాలు బాగా జరుగుతూ ఉన్నాయి. సైబరు నేరాలు జరిగే చూడు, నువ్వు దాచుకున్న డబ్బునంతా